హాయ్ హలో ఇప్పుడు నేను చూపించేది టమాటా రైస్. దీనికి కావాల్సినటువంటి ఐటమ్స్ టమాటాలు 4 టమాటాలు తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మసాలా ఐటమ్స్ కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. అలాగే 1.5 గ్లాస్ బియ్యం తీసుకొని దానికి 3 గ్లాసులు వాటర్ వేసి పక్కన ఉంచుకోవాలి. ఇలాగా అన్నీ సన్నగా కట్ చేసి మనం రెడీగా ఉంచుకొని ఒక గిన్నె తీసుకొని అంటే కుక్కర్, దాంట్లో నూనె, కొంచెం నెయ్యి 2 మిక్స్ చేసి దాంట్లో వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అందులో మనం రెడీగా ఉంచుకున్నటువంటి చెక్క, లవంగం, మిరియాలు ఇంకా ఏమైనా మసాలా ఐటమ్స్ కూడా మనం కావాలంటే యాడ్ చేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఇందులో ఇప్పుడు పచ్చివాసన అంతా పోయే వరకు మనం దానిని వేపుతూ ఉండాలి. ఇలా నేను వీడియోలో చూపించినట్టు మంచి కలర్ వచ్చాక అందులో టమాటా ముక్కలు వేసి వాటిని మనం కర్రీ చేసుకుంటాం కదా, అలా దగ్గరికి అయ్యే వరకు వేపుతూ ఉండి అందులో 1 స్పూనుడు ధనియాల పొడి, 1 స్పూనుడు జీరా పౌడర్ 2 వేసి ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు అది చాలా దగ్గరికి అయిపోతూ ఉంటుంది. అందులో పసుపు, కారం, ఉప్పు 3 వేసుకుంటే ఇలా తయారవుతుంది. నేను ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువే వేసాను. మీరు కావాలంటే కొంచెం తక్కువ వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా తయారైన ఈ కర్రీని కొంచెం సేపు 5-10 మినిట్స్ అలా సిమ్లో వేపుకుంటూ ఉంటే ఇంకా దగ్గరకు అవుతుంది. దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. దాంట్లో మనం కడిగి ఆరబెట్టిన ఈ రైస్ అంటే జల్లెల్లో పోసి ఆరబెడితే ఇట్లా తయారవుతుంది. ఈ రైస్ని ఆ కర్రీలో మనం వేసేయాలి. వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టు అట్లాగా తడి లేకుండా రోస్ట్ చేసుకుంటూ ఉంటే ఇలా తయారవుతుంది. నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. దీనికి 3 గ్లాసుల వాటర్ పడుతుంది. 3 గ్లాసుల వాటర్ సరిపోతుంది. కావాలి అనుకుంటే కొంచెం మీరు తక్కువ వాటర్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఆ వాటర్ని దాంట్లో వేసేయండి. ఇప్పుడు వేసి గరిటెతో కలుపుతూ ఉంటే ఒక 5 మినిట్స్ అలా గరిటెతో కలుపుతూ ఉండాలి. బాగా మొత్తం కలిసిపోతుంది. ఇప్పుడు తర్వాత దానికి ఆ కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ సరిపోతుంది. కొత్తిమీర కూడా కొంచెం వేసుకోండి. ఇలా తయారవుతుంది టొమాటో రైస్. దీనిని పిల్లల బాక్సుల్లోకి బాగుంటుంది. దీనికి పెరుగు చట్నీ కాంబినేషన్, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి ఇలా నేను తయారు చేశాను. ఇది మనం మిక్చరు అలాగే ఈ పెరుగు చట్నీ, ఈ టొమాటో రైస్ ఈ కాంబినేషన్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్.